తిరుమల స్వామివారి సేవలో వినియోగించే పట్టు శాలువాల కొనుగోలులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పట్టు వస్త్రాల పేరిట పాలిస్టర్ను అంటగట్టి స్వామివారి ఖజానాకు గండి కొట్టారు. నాణ్యత లేని వస్త్రాలను సరఫరా చేసిన కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలకు ఏసీబీ డీజీ విచారణకు టీటీడీ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. శ్రీవారి సేవతో పాటు వీవీఐపీలకు వేద ఆశీర్వచనం, దాతలను సత్కరించడానికి శాలువాలు వినియోగిస్తారు. ఇందులో భాగంగా నగరికి చెందిన మోసార్ విఆర్ఎస్ ఎక్స్పో అనే సంస్థకు 15,000 శాలువాల సరఫరా కాంట్రాక్ట్ను అప్పగించారు. ఒక్కొక్కటి 1,389 రూపాయలు చొప్పున ధరను కూడా నిర్ణయించారు. నాణ్యత పైన అనుమానాలు రావడంతో విచారణకు ఆదేశించారు. కాంట్రాక్టర్ సరఫరా చేసింది పట్టు కాదు, పక్కా పాలిస్టర్ అని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ శాలువాను బెంగళూరు ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు పంపి పరీక్షించారు. టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన పట్టు ఉండాలి. పరీక్షలో అది 100% పాలిస్టర్ అని తేలింది. ఆ శాలువా పైన సిల్క్ హోలోగ్రామ్ కూడా లేదు. ఈ స్కామ్లో టీటీడీ అధికారుల పాత్రపై కూడా విచారణ సాగుతుంది. ప్రస్తుత టెండర్లోనే కాకుండా కొన్నేళ్లుగా ఈ అక్రమాలు సాగుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. విఆర్ ఎక్స్పో, దాని సోదర సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్, నన్నా కాటేజెస్, విఎం రాజా పవర్లూమ్స్ యూనిట్ సంస్థల నుంచి 2015 నుంచి 2025 వరకు దాదాపుగా 54.95 కోట్ల విలువైన వస్త్రాలను కొన్నారు. ఈ శాలువాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ధృవీకరించారు. ఇప్పటి వరకు 90 కోట్ల అవినీతి జరిగి ఉంటుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి, నాసిరకం సరుకులు, పరకామణిలో చోరీ, టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయటపడ్డాయి. తాజాగా శాలువాల విషయంలోనూ అక్రమాలు బయటపడటం భక్తుల్ని ఆందోళనకు గురిచేస్తుంది.